రాణి చంద్రావతి ఆకర్ష ఆకర్ష దేవి దేవి పాపాత్ముడా మేమేం నేరం చేశాం మాకెందుకు ఈ చిత్తం దగ్గర బూజు పట్టిన రాజా చంద్రావతి లే ఇక్కడున్నాను దేవి ప్రభు ఏమిటి ప్రభు బంధింపబడ్డారా గురుదేవా గురుదేవుడు కాదు మన పాలిట క్రూర పిశాచి ఆ పులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు లక్ష్మీ భాండారమా నీకా సన్యాసిక అవును చంద్రావతి ఆ భాండారము నాకే పడరాని పాటలు పడి మీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో దానికే సుమా మా పసివాణ్ణి పెంచావా మీ పులవర్ధనుండే పులవర్ధనుడు నేను కన్న బిడ్డడా ప్రభు ప్రభు విన్నారా నికృష్టుడా నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా మంచి మాట చెప్పి తిని మరి మా మాట ఏ పులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనము చేసేదమని మాట ఇవ్వరో ఆ పులవర్ధనుడే మీకు దక్కడు జాగ్రత్త వద్దు ఆ భాండారం మాకొద్దు కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు ఆ సంపదనంతా నువ్వే తీసుకో నా బిడ్డను నాకివ్వు వాడికి ఏ అపకారం తలపెట్టకు ఏమిరా రాజా ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు మూర్ఖుడా పేరాశకు పోకు హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కనివ్వు హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవిరా రాజా అది ఒక్కటి మిగిలి ఉన్నది హేమమాలిని ఆకర్ష ఆకర్ష వస్తున్నాను మాలిని మాలిని ప్రభు మన మాలిని మాలిని కాదు హేమమాలిని పురందరపుర మహారాణి భువనమోహిని తప్పించిపోవు నా పాలిట శీతల జలవాహిని లే ఏమిటిది నేనెక్కడున్నాను ఎవరు మీరు హేమమాలిని ఆ లేడి కన్నుల వేడి చాలు ఆగు మీదికి రాకు కాగిపోవు నా నెత్తురు ఆగవద్దన్నదే నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు అందగత్యమని అదిరిపడకే నీకన్నా పసందైన సుందరీమణులందరూ నా సందిట చేరినారే అందొక్కతను చూతువా మధ్యారే భామిని మధ్య సూచితివా హేమమాలిని సూచితివా మా కోరిక తీర్చు సుందరీమణులు 1,000,000 మంది కలరే కానీ మా చిత్తము నీ మనసును హత్తుకున్నదే నిన్ను మాత్రము విడువనే రాజా పులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు వానిని నేను రప్పిందును మీరు ఒప్పింపుడు పులవర్ధన ఆకర్ష ఆకర్ష నువ్వు మా కన్న బిడ్డవి నా బంగారు తండ్రివి బాబు అవునమ్మా నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినమ్మా కుమార ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు అవును బాబు ఆ సంపదనంతా అతనికే ఇవ్వు లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు గురుదేవ అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా నన్ను అడిగితే నేను ఇవ్వనా ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం వల్ల 1,000,000 సువర్ణ భాండారాలు గైకొనగల శక్తి నాకు లభించింది స్వీకరించండి గురుదేవ ఆనందంగా స్వీకరించండి ఫళారే ఫలవర్ధన ఫళ ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటుంది
హేమమాలిని భాండారం లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్నచో ఐశ్వర్యమదమైన ఆనందమేమున్నదే. నాతో రావే. శిష్యుని ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం. దయచేసి ఆమెను ఆశించకండి. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్ధన. గురుదేవ, మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి మారణ శక్తిని ప్రయోగించుడు. జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా, ఏమవుతూ? ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యా విహీనుని చేసిన మీ దోషాన్ని గణించలేదు. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానియండి. జై శాంతుల. ఓం శ్రీ శక్తి అయిన నమః. ఇంతటి వాడు వైద్యమా? సాక్షాత్తు మహాలక్ష్మి సందర్శన భాగ్యం పొందిన ఆ పుణ్యమూర్తిపై నీ పైశాచిక శక్తులు పనిచేయవు. ఎలా పనిచేయవో నేను చూచదా. ఈ ద్రోహి ప్రాణాలు తీరుతో నా పేరు ప్రచండు. గురుదేవులన్న ధర్మ బుద్ధితో వదులుతున్నా. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీనిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కూరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు.
రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధనుడు. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మీ కటాక్షమును పొందిన కుమార, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసుడు. చిరయశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన, వర్ధిల్లు.